మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దేవుని మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. ఇదిగో మనము యెరూషలేము వెళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించేదారు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న దినాన శిలువ మరణము గురించిన ధ్యానమును మనము గుడ్ ఫ్రైడేగా ఆరాధించాం. మంచి శుక్రవారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై శిలువ మరణమునకు అప్పగింపబడి తన్ను తాను దేవునికి బలిగాను, అర్పణగాను, ఇంపైన సువాసన గల హోమముగాను, పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటాం. అందువల్ల ఇక బలి ఉండదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పాపముతో పోరాడినంతగా రక్తము కారునిచ్చే బలి ఇక ఉండదు. ఆయన ఒక్కసారే తను తాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అప్పగించుకొని ఉన్నాడని, తను తాను అర్పించుకొని ఉన్నాడని, మన కొరకు మన పాపముల విషయమై మనం మృతి చెందుగా ఆయన మృతి నొంది మనం జీవమును అనుగ్రహించాడని, ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తం చే మనం విమోచింపబడ్డామని, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చే విమోచింపబడ్డామని, ఆయన మన పక్షంలో పస్కా పశువుగా వధింపబడ్డాడని దేవుని వాక్యంలో మనము తెలుసుకొని ఉన్నాం. ప్రజల పాపముల కొరకు ఆయన ఒక్కసారి తను తాను అర్పించుకున్నప్పుడు ఈ పని చేసి ముగించి తన గురించి రాయబడిన సంగతులు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. అంత మాత్రమే కాక తన గురించి రాయబడినదంతయు సమాప్తం అవుతున్నదని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన ప్రకారము ఆయన సమాప్తమైందని చెప్పి తన ఆత్మను అప్పగించాడని దేవుని వాక్యంలో ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఆయన వారు సిలువ వేయుదురు, అన్యజనులు సిలువ వేసిన తర్వాత మీకంటే ముందుగా నేను లేచి 3వ దినము లేచి గలిలయకు వెళ్తానని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పిన మాట ప్రకారము ఇవన్నీ లేఖనం ప్రకారము రాయబడి ఉన్నదని 22వ అధ్యాయం లూకాసు సువార్త 37వ వచనంలో ఏలైనా నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవచ్చు ఉన్నది. లేఖన ప్రకారం నేను అక్రమకారునిగా ఒక్క కారులో ఒకటిగా ఎంచబడాలి, నేను గాయపరచబడాలి, మీ పాపల నిమిత్తం మీకు ఆత్మీయ స్వస్థత పొందినట్లు నేను పొందిన దెబ్బల చేత గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుందని మ్రాను మీద వేలాడదీయబడి పాపములను తన శరీరం ముందు మోసుకొని ఆయన ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. ఇక దినదినము బలులు అర్పించడానికి అవసరము లేని ఆ పనిని ఆయన ముగించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి ఉన్నాను అని చెప్పి దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాడు. అందువలన ఆ శిలువ యాగమును గూర్చిన లేఖనము నెరవేర్చబడింది. ఇప్పుడు పునరుద్ధానం ఎందువలన అనగా రోమాపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ రాస్తూ 12వ వచనం ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఆ మరణము నుండి మరణముకు లోనైన వారిని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో మరణదాస్యమునకు లోనైన వారిని జీవితకాలమంతా మరణ భయం చేత
దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసమును పాలివాడై ఆయన ఈ శిలువ యాగము చేసి తన శరీరం నలగొట్టబడటం ద్వారా ఆయన రక్తము కాచుట ద్వారా పాపము నుండి మనల్ని విమోచించి మరణదాస్యము నుండి మనల్ని విమోచించి జీవంలోనికి దాటింపు చేశాడని పస్కా అనగా ప్యాస్ ఓవర్, దాటిపోవుట అనగా మరణం నుండి జీవంలోనికి మనల్ని దాటింపు చేశాడని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగూ సెలవిచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యమిగిలి వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మరణము నుండి జీవంలోనికి పస్కా పశువుగా లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఒక మనుషుని ద్వారా వచ్చిన పాపంలో వచ్చిన మరణము నుండి మనల్ని దాటింపు చేసి ఆయన జీవంలోనికి ప్రవేశింప చేశాడు. అది ఎటువంటిది అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుషుని అవిధేయత వలన అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పి, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మనకు పునరుద్ధానం అనే దానము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించాడు. పునరుద్ధానము కలుగుటకు మనకు విశ్వాసం అవసరం, ఆత్మరక్షణ అవసరం, నిరీక్షణ అవసరం. కాబట్టి ఈ మూడు మనకు నీతిమత్వమును అనుగ్రహిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు మనలను నీతిమంతులుగా తీరుస్తారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో అది ఎటువంటి నీతి అంట, ఎటువంటి విధేయత అంట, శిలువ మరణం పొందినంతగా తండ్రి చిత్తంలో విధేయత చూపండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో మనం చదువుతాం. అలాగూ ఆయన శిలువ రక్తంచే సంధి చేశాడని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనము చదువుతాం. కాబట్టి ఆ శిలువ రక్తం ద్వారా సంధి చేయటం ద్వారా ఆయన ద్వారా దేవునితో మనలను ఆయన మధ్యవర్తిగా సమాధానపరచడం ద్వారా మనము విశ్వాస మూలముగా నీతిమంతులు. ఆయన మరణించాడని నా కొరకు విశ్వాసవాక్యం ఏమనగా రోమపత్రిక 10, 9, 10, 11 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసవాక్యం ఏమని చెప్తే అది నోటని హృదయం ఉన్నది. ఆయన ప్రభు అని హృదయం మంది విశ్వసించి ఆయన దేవుడు మృతుల్లోంచి లేపాడని నువ్వు హృదయం మంది విశ్వసించి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకున్నాడు, నువ్వు రక్షణ పొందుతావు. ఆ రక్షణ ఒక విధేయత ద్వారా, ఒక మనుషుని విధేయత ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని, ఒక మనుషుని అవిధేయతను వల్ల పాపులుగా ఎలా తీర్చబడ్డామో ఒక మనుషుని విధేయత, ఆ విధేయత శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే ఆయన శరీరధారై ఉన్న కాలంలో రోదనతోనూ మహారోధంతోనూ తండ్రి నీ చిత్తమైతే వేదన పడి ఆతురముగా రక్తము చెమట బిందువు రక్తం వలె మారినంతగా నీ కొరకు నా కొరకు వేదన పడి మనమందరం పశ్చాత్తాపట్టుకు దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందుటకు రక్షణార్థమైన మారు మనసు పొందడానికి ఆయన గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలుగు ఒకటి ప్రార్థన చేయడం చెప్పి ఆత్మ సిద్ధమే కానీ శరీరము కేవలం బలహీనం అని చెప్పి ఆ బలహీనతలో మనల్ని బలపరచడానికి క్రీస్తు బలహీనత బట్టి సిలువ వేయబడినని రాయబడిన ప్రకారం 2 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం మన బలహీనతను చూచి ఆయన తానే మన పక్షంగా విజ్ఞాపన చేశాడని, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన. మన బలహీనత ఇచ్చి మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో, మన పాపములు క్షమింపడినట్టు మనం ఎలాగో ప్రార్థన చేయాలో, మనం ఆత్మ రక్షింపడినట్టు ఎలాగో ప్రార్థన చేయాలో, ఆయన రాకడ కొరకు మనం ఎలాగో సిద్ధపట్టుకు ప్రార్థన చేయాలో మనం తెలియక బలహీనులుగా ఉన్న సమయంలో క్రీస్తు భక్తిహీనుల కొరకు బలహీనుల కొరకు చనిపోయినని చెప్పి రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము ఆయన పాప శరీరాకారంతో ఈ లోకంలోకి వచ్చి మహిమా శరీరముగా ఆయన తిరిగి లేపబడ్డాడని, ఆ నమ్మువారందరికీ కలుగు అది దేవుని నీతి అయి ఉన్నదని, ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారని, కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం మూలమైనదై ఆ నీతిమత్వము దేవుడు మనకు నమ్మువారందరికీ ఉచితముగా తను విమోచనం అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమపత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిం వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం చేత
ఆయన మనల్ని కరుణాధారముగా బయటపెట్టి ఒక మనుషుని అవిధేయత వలన ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు, మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలుగుతుంది. ఏ మనుషుడైతే ఆదామనబడిన మొదటి మనుషుడు అవిధేయత వలన పాపం వచ్చింది, పాపం వలన వచ్చే జీతం మరణమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, మరణపు ముళ్ళు పాపమని, ఆ ముళ్ళును ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్న మాట రాయబడినట్టు విజయమందు ఆయన శిలువ ద్వారా మరణమును జయించుట ద్వారా మనకు విజయం కలిగించి ఆ విజయమందు మరణమును మృంగివేసి అనే వాక్యము రాయబడిన వాక్యము నెరవేర్చబడిందని మొదటి కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనంలో ఈ క్షయమనేది అక్షయతను ధరించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు పాపముకున్న మరణం బలము ధర్మశాస్త్రమే మనం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి ఆయన మరణము జయించి ఒక మనుషుని ద్వారా పునరుద్ధానమును మృతుల పునరుద్ధానం కలిగిందని దేవుడి వాక్యంలో రాయబడింది. ఆ మృతుల పునరుద్ధానం మనకు కూడా కలిగినట్లు క్రీస్తు ప్రథమ ఫలముగా మొదట లేపబడ్డాడు. ఆయన లేపబడిన తర్వాతనే ఆయన నందు నిద్రించిన వారు మొదట లేస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ పునరుద్ధానము బలము మనం శక్తిని పొందుకున్నట్లుగా విశ్వాసంలో స్థిరముగా ఉండి నిరీక్షణతో కనిపెట్టుకొని ఎదురు చూచు వారముగా ఉండునట్లు ఆ మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన రాబో కాలంలో మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని బోరతోను ఆయన కడబోరతోను ప్రభావముతోను ఆయన దిగి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ శబ్దం విన్నట్లు గల యోగ్యత మనం పొందుకోవటానికి ఇప్పుడే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఆ మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారా నీతిమత్వం వచ్చింది. విధేయత వలన ఆ మనుషుని ద్వారా మనుషుడైన యేసుక్రీస్తు ప్రభు అనబడిన క్రీస్తు యేసునరుడైన మధ్యవర్తి ద్వారా దేవుని కుమారుని ద్వారా మనకు పునరుద్ధానము కూడా కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే తెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకమును ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు, ఆయన నామముందు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయన నమ్ముకున్న వారు, ఆయన నామముందు నమ్మి ఆయన నామమును బాప్తిసం పొంది రక్షింపబడిన వారు మొదట లేతురు, ఆ మిగతా సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా మనం ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు. అందుకని నీతిమంతుల పునరుద్ధానమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఆ నీతిమత్వం మనం పొందుకోవటానికి క్రీస్తు మొదట పునరుద్ధానుడైన తర్వాతనే మిగతా వారు లేపబడతారని మనము నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడిన తర్వాతనే మనము కూడా లేపబడతామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ నీతిమంతుల పునరుద్ధానములో మనము లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం, నీ ప్రత్యుత్తరకారం చేయుటకు వారికి ఏం లేదు కనుక నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు అనగా పునరుద్ధానమందు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఈ దేన శరీరమును మహిమా శరీరముగా మారుస్తాడు, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. మన్నయ్య తిరిగి మన్నయిన తర్వాత మన క్రీస్తునందు యేసునందు విశ్వాసం ఉంచిన వారమై నిద్రించిన తరువాత మనము యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుద్ధానంలో ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడుదురు కానీ పరమున మృతుల పునరుద్ధానము అంటాడు. నీతిమంతుల మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లికి పెళ్లి చేసుకున్న వారు పునరుద్ధానంలో పాలువారే దేవదూత సమానులు దేవుని కుమారులు ఉండరు కనుక వారికి చావనే చావరు. ఆయన మృతులు లేతురని మోషే పొదయొద్ద చెప్పబడిన ప్రకారము ఆయన సజీవులకే దేవుడికి, ఆయన మృతులకు దేవుడు కాదు అని ఆయన దృష్టికి అందరూ జీవిస్తూ ఉన్నారని నమ్మి మనము ఆయన చెప్పిన మాటలను లూకాసు వార్త 20వ అధ్యాయం 34 నుంచి 38వ వచనం. అందువల్ల మృతుల పునరుద్ధానం క్రీస్తు యేసు లేపబడిన తర్వాత మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఆయన కేక వేసి తన ప్రాణం విడిచిన తర్వాత 50వ వచనం మరలా బిగ్గరగా కేక వేసి అప్పుడు దేవాలయం తెర పైనుండి కిందకి దిగాను, రెండుగా చిన్న భూమి వెనుకను బండల బద్దలైన సమాధులు తెరవబడి నిద్రించి అనేకులు
ఆయన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎప్పుడు వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో అనేకులకు సజీవ సాక్ష్యముగా మృతుల పునరుద్ధానమున్నదని సాక్ష్యం ఇచ్చారు. అందుకే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం గుర్చిన సాక్ష్యం ఆయన శిష్యులు ఇచ్చారు. సిలువను గూర్చిన వార్త ప్రకటించారు. పునరుద్ధానం గూర్చిన సాక్ష్యము, ఇదిగో ఆయన లేచి ఉన్నాడని మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమందరం కూడా అలాగూ నమ్మి ఆ పునరుద్ధానంలో, నీతిమంతుల పునరుద్ధానంలో పాలువారంగా ఉండాలి. ఒక మనుష్యుని ద్వారానే పాపం వచ్చింది. ఆ పాపమును శిలువ మరణము ద్వారా ఆయన జయించి పాపములకు మరణ భయములకు దాస్యములోనైనా వారిని విడిపించి తిరిగి సదాకాలం ఆయనతో కూడా జీవించటానికి మృతుల పునరుద్ధానం కూడా ఆ మనుష్యుని ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభువుని క్రీస్తు యేసు అన్నాడు దేవుని కుమారుని ద్వారా ఆయన మొదట ప్రథమ ఫలంగా లేపబడిన తర్వాత మనము కూడా లేపబడి నిద్రించిన వారి కంటే మొదట లేవము. కానీ ఒకవేళ మనం సజీవమనిచ్చి ఉంటే వారితో కూడా మేఘములో ఆయన ప్రభు దిగి వచ్చి కొనుక్కోబడతామని ఆ మృతుల పునరుద్ధానం దేవుడు మనకు మొదట సమాధానమును పాపక్షమాపణ అనుగ్రహించాడు. కృపాదానము యేసుక్రీస్తు చేతనైన రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆయన వాగ్దానమును అనుగ్రహించి నిత్యజీవనం అనుగ్రహించాడు. ఆ తర్వాత మనకు పునరుద్ధానం అనబడిన దానమును ఉచితముగా మనకు అనుగ్రహించాడు. అని నీవు నమ్మి విశ్వసించిన ఎడల నీవు కూడా పునరుద్ధానంలో యోగ్యుడుగా, పునరుద్ధానంలో పాలిభాగుడు, క్రీస్తు యేసు లేపబడిన ఎడల నీవు కూడా ఆయనతో కూడా లేపబడతావని దేవుని వాక్యం మనతో మాట్లాడు. కాబట్టి రేపటి దినాన ఆదివారం ఈస్టర్ పునరుద్ధాన పండుగ జరుపుకోవటానికి అనేకులు దేవుని సన్నిధికి వచ్చి ఆ పునరుద్ధానముకు యోగ్యులుగా ఎంచబడినట్టు, పునరుద్ధానంలో పాలివారిగా ఉండనట్టు మనం యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించి అనేక మంది బాప్తిసం పొందినట్టు వారు సిద్ధపడుతున్న వారు కూడా అలాగూ నమ్మి విశ్వసించి, హృదయమంది విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకునేట్ల నిజంగా నీవు రక్షింపబడి పునరుద్ధానంలో పాలివాడవుతావని, క్రీస్తు యేసు నందు మనకు కలిగిన పునరుద్ధానము నిత్య జీవము. అందుకే నేనే పునరుద్ధానము, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి లేచి నా యందు విశ్వాసం ఉంచి మరి ఎన్నటికీ చనిపోడని యేసుక్రీస్తు ప్రభువారు మృతులను సహితం లేపుటకు శక్తి గలవాడుగా ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వం ఆశనుడై నీ కొరకు నా కొరకు కనిపి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం అలాగూ ఆ పునరుద్ధానంలో పాలివారం అవ్వాలని దేవుని వాక్యం ఉదయకాలంలో మనతో మాట్లాడు కృపను, అటు పునరుద్ధాన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ప్రథమ ఫలంగా నీవు మృతుల్లో లేపబడ్డావు. తర్వాత మేమందరం మృతుల పునరుద్ధానం కలిగినట్లుగా మీ నామందు విశ్వాసం ఉంచి నీతిమత్వం పొందుకొని నీతిమంతుల పునరుద్ధానంలో మేము పాలువారం మా ప్రభు మీతో కూడా సదాకాలం జీవించుటకు ఎత్తబడినట్లు సహాయం దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు శక్తిని దయచేయండి. దేవుని శక్తి ద్వారా లేపబడు శక్తిని, ఆత్మరక్షణను పొందుతాను, ఆత్మీయ జీవింపు చేయను అని చెప్పి ప్రభా ఆ శక్తిని పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ పునరుద్ధాన పండుగ ఆశీర్వాదం రేపటి కాలం ఆలయంలో వారిని ప్రవేశింపజేసి అనుగ్రహించి దీవించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, పునరుద్ధాన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించి విశ్వాసం వలన కలిగి బలమును దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించునుగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.